బ్రేకింగ్ న్యూస్. ఆత్మహత్య చేసుకున్న యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ నాయక్ పోలీసులకు లొంగిపోయారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో పూర్ణచందర్ నాయక్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ నాయక్ కారణమని స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేశారు. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక పూర్ణచందర్తో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడుతుందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. లొంగిపోయిన అనంతరం పూర్ణచందర్ మీడియాకు లేఖను విడుదల చేశారు. అందులో స్వేచ్ఛకు తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆమె కుటుంబ సభ్యులు తీరు వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అటు స్వేచ్ఛ కేసుకు సంబంధించి కూడా పూర్ణచందర్ నాయక్ అయితే ప్రస్తుతం లొంగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్ణచందర్ నాయక్ అయితే దీనికి ఘటనకి నాకు ఏ సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటనలో ఎలాంటి విషయాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి? అఖిల ప్రముఖ ఛానల్లో టీవీ యాంకర్గా అదేవిధంగా జర్నలిస్టుగా పనిచేసినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్యకి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పూర్ణచందరే కారణము, తనని హత్య చేశారు అనే ఆరోపణలు అటు తల్లిదండ్రులు నిన్నటి నుంచి కూడా పూర్ణచందర్ మీద చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదును అందించారు. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి పూర్ణచందర్తో స్వేచ్ఛ కలిసి ఉంటుంది. చాలా టార్చర్ చేస్తున్నాడు పూర్ణచందర్. గత 3 రోజుల కిందట కూడా నాన్న నేను వచ్చేస్తా అని చెప్పేసి స్వేచ్ఛ నాతో చెప్పింది, తను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి తను తండ్రి మాట్లాడుతూ కూడా నిన్న ఆరోపించాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిన్న పూర్ణచందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము, అదేవిధంగా తన అందుబాటులో లేడు అని చెప్పేసి చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి అడ్వకేట్తో వచ్చారు. అయితే ప్రస్తుతం పూర్ణచందర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలన్నింటినీ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి అన్నిటినీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తను పూర్తిగా నాకు స్వేచ్ఛకి 2009లో పరిచయం అయింది. ఆ తర్వాత తన మొదటి మ్యారేజ్ తర్వాత, సెకండ్ మ్యారేజ్ తర్వాత తను ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చెప్పింది. మా పరిచయం మొదట స్నేహంగా ఉంది. ఆ తర్వాత తన లైఫ్ ఏదైతే మిస్ అయిందో ఆ లైఫ్ని నా నుంచి పొందడానికి తనకు ఒక లైఫ్ని ఇవ్వాలి అని చెప్పేసి తన జీవితంలోకి నేను వెళ్ళాను అని చెప్పాడు. అయితే నిన్న తన స్వేచ్ఛ పాప మాట్లాడుతూ కూడా పూర్ణచందరే కారణము అని చెప్పినటువంటి విషయాలు నన్ను చాలా కలిచివేశాయి. పాప నన్ను ఎంతో ప్రేమగా పూరి అని పిలిచేది. తను ఉప్పల్ స్కూల్లో నేనే జాయిన్ చేశాను. తనకి కావాల్సినటువంటి అన్నిటినీ కూడా దగ్గరుండి చూసుకున్నాను. ఒక తండ్రి ప్రేమని అందించాను అని చెప్పి పూర్ణచందర్ ఆ లెటర్లో పేర్కొన్నాడు. దాంతో పాటు రీసెంట్గానే పాపకి ఒక ఫంక్షన్ చేశాము. ఆ ఫంక్షన్ కూడా ఒక తండ్రి హోదాలో చేశాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా స్వేచ్ఛ 9 నెలల పాప నుంచే తల్లిదండ్రులకి దూరంగా ఉంది. వాళ్ళు ఉద్యమంలో బిజీగా ఉన్నప్పుడు తల్లి తండ్రి ప్రేమని కూడా కోల్పోయింది. ఆ పరిస్థితి పాపకి రావద్దు అని చెప్పి స్వేచ్ఛ పాపని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. నేను ఒక స్థానంలో ఉండి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా స్వేచ్ఛకు ఒక జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను అని చెప్తున్నారు. కానీ నిన్న నా మీద ఆరోపించడం చాలా బాధాకరంగా ఉంది. గత 2 రోజుల క్రితము వాళ్ళ నాన్న వచ్చి స్వేచ్ఛ పెళ్లి చేసుకుంటాను అని చెప్తే 2 సంవత్సరాలకు ఒకసారి భర్తని మారుస్తావా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు అని చెప్పి చాలా ఘోరంగా అవమానించి స్వేచ్ఛని మాట్లాడాడు. దానికే స్వేచ్ఛ బాధపడి సూసైడ్ చేసుకొని ఉంటుంది అని చెప్పేసి తన వర్షన్ చెప్తున్నాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రము లేదు, పూర్ణచందరే కారణము, తను చాలా టార్చర్ పెట్టేవాడు స్వేచ్ఛని, స్వేచ్ఛ విడిపోతాను కూడా పలుమార్లు చెప్పిందని చెప్తున్నారు. కానీ ఇద్దరు వర్షన్ వేరుగా ఉంది. పూర్ణచందర్ తండ్రిని ఆరోపిస్తుంటే తండ్రి మాత్రం పూర్ణచందర్ని ఆరోపిస్తున్నాడు.
పాప కూడా పూరి అని నన్ను చాలా ఆప్యాయంగా పిలిచేది, మా మధ్య చాలా బాండింగ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. పాప మాత్రము తను మొదటి నుంచి తన మాటలు కావచ్చు, లేకపోతే తనను చూస్తే వద్దు అమ్మ అని చెప్పేదాన్ని, కానీ ఎప్పుడు అమ్మ తనని నమ్మి మోసపోయింది అని చెప్పేసి పాప వర్షన్ చెప్తుంది. పోలీసులు మాత్రం ఈ కేసుకి సంబంధించి తనని విచారిస్తున్నారు, అసలు ఏం జరిగింది ఏంటి అని. ఎందుకంటే 2 రోజుల క్రితమే వీళ్ళు అరుణాచలం వెళ్ళారు. ఎప్పుడు డివోషనల్కి నమ్మనటువంటి స్వేచ్ఛ ఎందుకో నన్ను బయటికి తీసుకువెళ్ళు, టెంపుల్కి తీసుకువెళ్ళానని అడిగింది. నేను బయటికి తీసుకువెళ్ళాను. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కలిశాడు. నాన్న కలిసిన తర్వాత రోజే ఇదంతా జరిగింది. తను చాలా ఘోరంగా అవమానించాడు. ఇదంతా కారణము వాళ్ళ నాన్నే అనని పూర్ణచందర్ ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ స్వేచ్ఛ ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ లో ఏమన్నా లాస్ట్ కాల్ ఎవరిది ఉంది, మెసేజెస్ ఏమున్నాయి, పూర్ణచందర్ కి స్వేచ్ఛకి జరిగినటువంటి సంభాషణ ఏంటి, లేకపోతే ఎవరితో చివరి కాల్ మాట్లాడింది, వీటన్నిటి కోణంలో కూడా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అఖిల. సుజాత, అయితే వీళ్ళు అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసిందా స్వేచ్ఛ? సో ఎందుకంటే వీళ్ళిద్దరు ఆరోపణలు కూడా వేరువేరుగా ఉన్నాయి. అసలు స్వేచ్ఛ అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ఏం జరిగింది, తనతో పాటు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అఖిల, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు పూర్ణచందర్ చెప్తున్నటువంటి వెర్షన్ సపరేట్గా ఉంది, మరోవైపు స్వేచ్ఛ తండ్రి చెప్తున్నటువంటి వెర్షన్ వేరేగా ఉంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైతే వీరు అరుణాచలం వెళ్ళేసి వచ్చారో ఆ తర్వాత ఉదయాన్నే తండ్రి స్వేచ్ఛను కలిశాడు. పాపని స్కూల్కి, మనవరాల్ని స్కూల్కి తీసుకువెళ్ళడానికి ఆ రోజు స్వేచ్ఛ నాన్న మేము పెళ్లి చేసుకుంటాము ఇంకా అనని అడిగినట్లుగా అటు పూర్ణచందర్ చెప్తున్నాడు. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి భర్తని మారుస్తూ ఉంటావా, సొసైటీలో మాకు చాలా పేరు ఉంది, మా పరువునంతా కూడా తీస్తావా అని చాలా అవమానించే విధంగా తనని డిప్రెషన్లోకి తీసుకువెళ్లే విధమైనటువంటి మాటలు మాట్లాడారు అని పూర్ణచందర్ చెప్తున్నాడు. అదే చివరిగా వాళ్ళ తండ్రితో మాట్లాడింది. ఆ తండ్రి పాపని స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత స్వేచ్ఛ పాపకి కాల్ చేసింది, తాతయ్య వస్తున్నాడు, తీసుకొస్తాడు నిన్ను స్కూల్ నుంచి అని చెప్పింది. కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్వేచ్ఛ రూమ్ లాక్ చేయడం వల్ల లోపల డోర్ లాక్ చేసి ఉంది. డోర్ ఎంతసేపటికి కొట్టినప్పటికీ డోర్ తీయకపోవడము, ఒకవైపు తండ్రి ఆల్రెడీ తనని ఇలా 2 సంవత్సరాలకు ఒకసారి భర్తని మారుస్తావా అంటూ తీవ్రమైన ఆరోపణలు కన్న తండ్రి చేయడము, తనని కృంగదీసే విధంగా మాట్లాడడము, ఇదంతా కూడా రీజన్ అని చెప్తున్నాడు. డోర్ బ్రేక్ చేసిన తర్వాత హ్యాంగ్ అయి ఉన్నటువంటి స్వేచ్ఛని చూసి కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడం, అంబులెన్స్కి కాల్ చేయడం, ఇదంతా జరిగింది. కానీ ప్రధానంగా ఇదంతా జరిగినప్పుడు పూర్ణచందర్ ఎక్కడున్నాడు, ఎందుకు పూర్ణచందర్ స్వేచ్ఛ చనిపోయినప్పుడు ఇక్కడికి రాలేదు, పరారీలో ఉన్నాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఒకవేళ వాస్తవానికి పూర్ణచందర్ ప్రధాన కారణం కాకపోతే ఎందుకు నిన్న అక్కడికి రాలేదు, స్వేచ్ఛని అవమానించింది, మాట్లాడింది అంతా కూడా తన తండ్రినే, తన తండ్రి కారణం వల్లే చనిపోయిందని నిన్న ఎందుకు చెప్పలేకపోయాడు అని చెప్పి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే పూర్ణచంద్ర అయితే ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఏదైతే స్వేచ్ఛ తండ్రి పెట్టిన కేసులకు కూడా ఆయన అయితే పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయనేది కూడా వేచి చూడాలి.